హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మాత్రం అక్క వాళ్ళ ఇంటికైతే మాత్రం వచ్చాను. ఈరోజు పొద్దున్నే అక్క ఫోన్ చేసి, "మధ్యాహ్నం ఇక్కడికొచ్చేసేయి, అందరం కలిసి భోంచేద్దాం" అనైతే చెప్పింది. సరే మల్లక్క ఎక్కువగా ఏమి చేయొద్దు, ఏముంటే అది తినేద్దాం అనైతే నేనైతే చెప్పాను. అయినా సరే, మా అక్క చూసారా, ఒకటికి 4 రకాలైతే మాత్రం చేసింది. "ఎందుకు మల్లక్క ఇన్ని చేశావంటే, నీకు ఏది ఇష్టమైతే అది తిను" అని చెప్పి అయితే మాత్రం చేసింది. పచ్చి చేపలు అయితే వచ్చినాయంట తీసుకుంది. చేపలు ఫ్రై చేసింది. పప్పు గోంగూర వండింది. బెండకాయ వేపుడు చేసింది. బెండకాయ పచ్చడి చేసింది. రసం చేసింది. ఈ పెరుగునైతే మాత్రం గట్టిగా తోడుపెట్టింది. చాలా బాగా చేసిద్ది మా అక్క వంటలు. కూరలు గానీ, పచ్చళ్ళు గానీ ఏయైనా సరే వంటలు మా అక్క తర్వాతే నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఎన్ని కూరలున్నా సరే ఈ బెండకాయ పచ్చడి ఏసుకొని తింటే మాత్రం ఆ రుచే వేరు. ఈ చేప నంచుకొని బెండకాయ పచ్చడి ఏసుకొని తింటా ఉంటే అసలు ఎంత బావుందో అసలకి చాలా టేస్ట్‌గా ఉంది. నేనైతే మాత్రం మా అక్క చేతి వంటను మాత్రం కడుపు నిండా తింటాను. మా వదినైతే ఒకటికి 4 సార్లు ఫోన్ చేస్తానే ఉంది. "ఏంటి వదిన ఇంకా రాలేదు? మా అందరికి ఆకలేస్తుంది. నీకోసం అయితే మాత్రం ఎదురు చూస్తా ఉన్నాం. తొందరగా రా వదిన ఆకలేస్తుందని" అయితే మాత్రం ఫోన్ చేసింది. ఇంకా నేను రాంగానే ఇంక అందరం కలిసి ఇలా భోజనం అయితే చేసాము. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ భోజనం అయితే చేసాము. చాలా హ్యాపీగా అనిపిస్తది మనోళ్ళతో కలిసి ఇలా భోంచేస్తుంటే. ఇంకా అక్క చెల్లెలు ఒకే ఊర్లో ఉంటే ఇట్లా మా అక్క నన్ను పిలిసిద్ది. నేను మా అక్కని పిలుస్తాను. ఏమైనా ఆ సంతోషమే వేరు కదండీ!